మనం టెట్‌కు సంబంధించి గతంలో నిర్వహించబడిన ప్రశ్నపత్రాలను పరిశీలిస్తున్నాము. ఇందులో భాగంగా 2024 జూలైకి సంబంధించిన టెట్ పేపర్ 2ని పరిశీలిద్దాం. ఇది అక్టోబర్ 16, 2024 ఆఫ్టర్‌నూన్ సెషన్ నిర్వహించబడింది. ఈ పరీక్షా పత్రంలోని ఇంగ్లీష్‌లోని 30 ప్రశ్నల్ని ఇప్పుడు చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 61. While Einstein was solving the most difficult problems in physics, అంటే భౌతిక శాస్త్రంలో ఎన్నో కష్టతరమైన సమస్యలు పరిష్కరించినప్పటికీ ఐన్స్టీన్ హిజ్ ప్రైవేట్ లైఫ్ వాజ్ అన్రావెలింగ్, అతని వ్యక్తిగత జీవితం అనేది అంతుపట్టకుండా ఉన్నది అనేది ఇచ్చిన సెంటెన్స్ యొక్క అర్థం. ఐడెంటిఫై ద సినానిమ్ ఆఫ్ అన్రావెలింగ్. అన్రావెలింగ్కు సినానిమ్ సమానమైన అర్థాన్ని ఇచ్చే పదాన్ని ఐడెంటిఫై చేయమంటున్నారు. ఆప్షన్స్ గమనించండి. ఎంటాంగ్లింగ్. ఎంటాంగ్లింగ్ అంటే ఒక డిఫికల్ట్ ప్రాబ్లంలో చిక్కుకోవడం. ఓకే, ఇక్కడ అది కాదు మనకు కావాల్సింది. ట్విస్టింగ్ అంటే ఒక సన్నివేశం చుట్టూ మన చెప్పే విషయం తిరుగుతూ ఉంటే దాన్ని ట్విస్టింగ్ అంటారు. ట్విస్ట్ అంటే మెలిపెట్టడం. ఇక్కడ ఇది కూడా కాదు. కన్ఫ్యూజింగ్ అంటే గందరగోళం. ఓకే, సాల్వింగ్ ఇది కాదు. మనకు కావాల్సిన సమాధానం కన్ఫ్యూజింగ్. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, కన్ఫ్యూజింగ్. క్వశ్చన్ నెంబర్ 62. One day she noticed a girl playing a xylophone and decided that she wanted to play it too. ఆమె కూడా ఆడుకోవాలనిపించింది. షీ నోటీస్డ్ అంటే ఆమె గమనించింది అని అర్థం. ఐడెంటిఫై ద యాంటోనిమ్ ఆఫ్ నోటీస్డ్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ద సెంటెన్స్. నోటీస్డ్ అనే వర్బ్కు యాంటోనిమ్ వ్యతిరేక పదం అడుగుతున్నారు. గమనించండి ఆప్షన్స్. ఓవర్లుక్డ్ అంటే గమనించకపోవడం. ఓకే, అబ్జర్వ్డ్ అంటే పరిశీలించడం, గమనించడం. పార్టిసిపేటెడ్ పాల్గొనడం. రిమూవ్డ్ తొలగించడం. ఇక్కడ నోటీస్డ్ అంటే గమనించడం, ఓవర్లుక్డ్ అంటే గమనించకపోవడం. సో మన సమాధానం ఓవర్లుక్డ్. సో ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, ఓవర్లుక్డ్. క్వశ్చన్ నెంబర్ 63. The movie dash by the critics as one of the best of the year. Identify the best option that fits the blank. క్వశ్చన్ జాగ్రత్తగా గమనించండి. ద మూవీ డాష్ బై అని ఉంది కదా, ఇది ప్యాసివ్ వాయిస్లో ఉండే అవకాశం ఉన్నది. ప్యాసివ్ వాయిస్ అంటే బీ ఫామ్ వచ్చి V3 పాస్ట్ పార్టిసిపుల్ రావాలి. మనం ఆ ఆప్షన్ కోసం చూద్దాం. ఒకటవ ఆప్షన్ గమనించండి. ఈజ్ బీన్ ప్రైజ్డ్. ఈజ్ బీన్ అనేది గ్రామటికల్గా ఇన్కరెక్ట్, మనకు అది అవసరం లేదు. రెండవ ఆప్షన్ వాస్ ప్రైజ్డ్. వాస్ అనేది బీ ఫామ్, ప్రైజ్ అనేది పాస్ట్ పార్టిసిపుల్, ఇది సరి అయినది. ప్రైజెస్ అవసరం లేదు. హ్యాజ్ ప్రైజ్డ్ అనేది పర్ఫెక్ట్ టెన్స్లో ఉపయోగిస్తాం. సో మన సమాధానం వాస్ ప్రైజ్డ్. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. క్వశ్చన్ నెంబర్ 64. Choose the correct prefix for the word connect to mean not connect. ప్రిఫిక్స్ అంటే ముందు యాడ్ చేసేదాన్ని ప్రిఫిక్స్ అంటారు. కనెక్ట్కు ఆపోజిట్ వర్డ్ నాట్ కనెక్ట్ అని రావడానికి ఏ ప్రిఫిక్స్ యాడ్ చేయాలి అనేది ప్రశ్న. చూడండి, ఇన్, డిస్, రీ, ఓవర్. కనెక్ట్కు ఆపోజిట్ డిస్కనెక్ట్. సో ఆన్సర్ డిస్ అనేది మన సమాధానం. సో రైట్ ఆప్షన్ ఈజ్ 2. Question number 65. Her performance was amazing. She really hit the nail on the head with her portrayal of the character. Identify the meaning of hit the nail on the head in the above sentence. Hit the nail on the head అనే ఇడియం యొక్క మీనింగ్ ఏంటంటే ఏదైనా విషయాన్ని సరైన విధానంలో వివరిస్తే దాన్ని హిట్ ద నెయిల్ ఆన్ ద హెడ్ అనాలి. ఓకే, ఇక్కడ మనకిచ్చిన ఆప్షన్స్లో ఒకటవ ఆప్షన్ టు డిస్క్రైబ్ సంథింగ్ అక్యురేట్లీ, ఇది సరైన సమాధానం. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. క్వశ్చన్ నెంబర్ 66. చూజ్ వాట్ గెట్ అలాంగ్ మీన్స్. గెట్ అలాంగ్ అంటే అర్థం ఏమిటి? గెట్ అలాంగ్ అంటే ఒక మంచి రిలేషన్ కలిగి ఉండడం, మంచి సంబంధం కలిగి ఉండడాన్ని గెట్ అలాంగ్ అంటారు. టు టైట్, వాస్తవానికి ఇది రాంగ్ ఎక్స్ప్రెషన్. టైట్ అనేది వర్బ్ కాదు, టు అని ఉపయోగించకూడదు. టు ఇగ్నోర్, పట్టించుకోకపోవడం, ఇది కాదు. టు హ్యావ్ గుడ్ రిలేషన్షిప్, ఇది సరి అయినది. టు డిజగ్రీ, అంగీకరించకపోవడం. మన సమాధానం టు హ్యావ్ ఏ గుడ్ రిలేషన్షిప్. సో
రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. Question number 67. Identify the word that comes first in an alphabetically ordered dictionary. డిక్షనరీలో మనం సెర్చ్ చేసేటప్పుడు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ముందు ఏ పదం వస్తుంది చూడండి. అన్నిట్లో కూడా ఈఎల్ఈ అనే ఉన్నది. ఎలివేటర్, ఎలిఫెంట్, ఎలిగాండ్, ఎలక్షన్. ఈఎల్ఈ తర్వాత వచ్చేది సి. ఓకే, మన ఆన్సర్ ఎలక్షన్. సో ద రైట్ ఆప్షన్ ఈజ్ 4. Question number 68. Identify the sentence that correctly uses commas to separate items in a list. ఇక్కడ ఆప్షన్స్ గమనించండి. వీ నీడ్ మిల్క్ కామా బ్రెడ్. ఇక్కడ కామా ఉండాలి కానీ లేదు, అండ్ పక్కన కామా ఉన్నది, ఇది సరి అయినది కాదు. వీ నీడ్ పక్కన కామా ఉన్నది, ఇది కూడా అవసరం లేదు. వీ నీడ్ మిల్క్ కామా బ్రెడ్ కామా అండ్ ఎగ్స్ ఫుల్ స్టాప్, ఇది సరి అయినది మూడవది. నాలుగవది కూడా చూద్దాం. ఓయి పక్కన కామా ఉన్నది, ఇది కూడా అవసరం లేదు. సో సరి అయిన సమాధానం వీ నీడ్ మిల్క్ కామా బ్రెడ్ కామా అండ్ ఎగ్స్. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. క్వశ్చన్ నెంబర్ 69. డిస్పైట్ ద ట్రైన్ బీయింగ్ లేట్, ప్రీత వెయిటెడ్ ఫర్ ద ట్రైన్. ట్రైన్ ఆలస్యంగా వచ్చినప్పటికీ ప్రీత వేచి ఉన్నది అని అర్థం. చూస్ ద సెంటెన్స్ దట్ కరెక్ట్లీ కన్వర్ట్స్ ద సింపుల్ సెంటెన్స్ ఇంటూ ఏ కాంపౌండ్ సెంటెన్స్. మనకిచ్చింది సింపుల్ సెంటెన్స్, కాంపౌండ్ సెంటెన్స్గా మార్చమంటున్నారు. మనకి ఇవ్వబడిన సెంటెన్స్ కాంపౌండ్ సెంటెన్సా కాదా అని ఐడెంటిఫై చేయడానికి మనం కోఆర్డినేట్ కంజంక్షన్స్ తెలుసుకోవాలి. ఫ్యాన్ బాయ్స్, ఫర్, అండ్, నార్, బట్, ఆర్, ఎట్. సో ఇవి కోఆర్డినేట్ కంజంక్షన్స్. ఇవి ఉన్న సెంటెన్స్ కాంపౌండ్ సెంటెన్స్ అవుతుంది. ఇక్కడ చూడండి, ద ట్రైన్ వాస్ లేట్ థో ప్రీత వెయిటెడ్ ఫర్ ఇట్. ఇందులో థో అనే కంజంక్షన్ సబార్డినేట్ కంజంక్షన్ కాబట్టి ఇది కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది. ప్రీత వెయిటెడ్ ఫర్ ద ట్రైన్ బికాస్, ఇక్కడ బికాస్ అనేది కూడా సబార్డినేట్ కంజంక్షన్, ఇది కూడా కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది. ప్రీత నాట్ వెయిట్ ఫర్ ద ట్రైన్ డిస్పైట్ ఇట్ బీయింగ్ లేట్, ఈ సెంటెన్స్ ఇన్కరెక్ట్గా ఉన్నది, ఇది అవసరం లేదు. ద ట్రైన్ వాస్ లేట్ బట్ ప్రీత వెయిటెడ్ ఫర్ ఇట్, ఇక్కడ బట్ అనే కోఆర్డినేట్ కంజంక్షన్ ఉంది కాబట్టి ఇది కాంపౌండ్ సెంటెన్స్ అవుతుంది. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. క్వశ్చన్ నెంబర్ 70. ఐడెంటిఫై ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. ఈచ్ ఆఫ్ ద కార్స్ ఆర్ ఫాస్ట్, ఈచ్ ఆఫ్ ద కార్స్ ఈజ్ ఫాస్ట్, ఈచ్ ఆఫ్ ద కార్ ఆర్ ఫాస్ట్, ఈచ్ ఆఫ్ ద కార్ ఈజ్ ఫాస్ట్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలియాలంటే ముందు మనం ఒక విషయం తెలుసుకోవాలి. ఈచ్ ఆఫ్, వన్ ఆఫ్, వీటి తర్వాత ఉపయోగించే నౌన్ ప్లూరల్ నెంబర్లో ఉండాలి. తర్వాత వచ్చే వర్బ్ సింగులర్ నెంబర్లో ఉండాలి. గుర్తుంచుకోండి, ఈచ్ ఆఫ్, వన్ ఆఫ్ తర్వాత వచ్చే నౌన్ ప్లూరల్ నెంబర్లో ఉండాలి, వర్బ్ సింగులర్ నెంబర్లో ఉండాలి. సో చూడండి, ఈచ్ ఆఫ్ ద కార్స్ ఆర్, అది మళ్ళీ ప్లూరల్ వర్బ్ వచ్చింది, అది అవసరం లేదు. ఈచ్ ఆఫ్ ద కార్స్ ఈజ్, ఇది సరి అయినది. ఓకే, కార్స్ అనేది ప్లూరల్ నెంబర్, ఈజ్ అనే వర్బ్ సింగులర్ నెంబర్. క్వశ్చన్ నెంబర్ 70. ఐడెంటిఫై ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. ఈచ్ ఆఫ్ ద కార్స్ ఆర్ ఫాస్ట్, ఈచ్ ఆఫ్ ద కార్స్ ఈజ్ ఫాస్ట్, ఈచ్ ఆఫ్ ద కార్ ఆర్ ఫాస్ట్, ఈచ్ ఆఫ్ ద కార్ ఈజ్ ఫాస్ట్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలియాలంటే ముందు మనం ఒక విషయం తెలుసుకోవాలి. ఈచ్ ఆఫ్, వన్ ఆఫ్, వీటి తర్వాత ఉపయోగించే నౌన్ ప్లూరల్ నెంబర్లో ఉండాలి. తర్వాత వచ్చే వర్బ్ సింగులర్ నెంబర్లో ఉండాలి. గుర్తుంచుకోండి, ఈచ్ ఆఫ్, వన్ ఆఫ్ తర్వాత వచ్చే నౌన్ ప్లూరల్ నెంబర్లో ఉండాలి, వర్బ్ సింగులర్ నెంబర్లో ఉండాలి. సో చూడండి, ఈచ్ ఆఫ్ ద కార్స్ ఆర్, అది మళ్ళీ ప్లూరల్ వర్బ్ వచ్చింది, అది అవసరం లేదు. ఈచ్ ఆఫ్ ద కార్స్ ఈజ్, ఇది సరి అయినది. ఓకే, కార్స్ అనేది ప్లూరల్ నెంబర్, ఈజ్ అనే వర్బ్ సింగులర్ నెంబర్ కాబట్టి సరి అయిన సమాధానం ఆప్షన్ 2. క్వశ్చన్ నెంబర్ 71. చూస్ ద సెంటెన్స్ దట్ ప్రొవైడ్స్ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్. ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ అంటే యథార్థమైన సమాచారం అని అర్థం. ఇక్కడ ఆప్షన్స్ గమనించండి. కెన్ యూ హెల్ప్ మీ విత్ దిస్ ప్రాజెక్ట్, ఇది ఒక క్వశ్చన్ లేదా ఇది ఒక రిక్వెస్ట్.
ఇది అవసరం లేదు మనకు. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, ఇది ఒక ఫ్యాక్ట్. సో ఇది మన సమాధానం. వావ్, దట్ వాస్ ఫన్, ఇది ఇండివిజువల్ ఒపీనియన్. ఓకే, ప్లీజ్ టర్న్ ఆఫ్ ద లైట్స్, ఇది ఒక రిక్వెస్ట్. ఇచ్చిన 4 ఆప్షన్లో ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అనేది ఒక ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 72, ఐడెంటిఫై ద కరెక్ట్ స్పెల్లింగ్ ఆఫ్ ద వర్డ్. క్రింద ఇచ్చిన స్పెల్లింగ్లలో సరైన దాన్ని గుర్తించమంటున్నారు. రిథమ్ స్పెల్లింగ్ ఏంటిదంటే RHYTHM, రిథమ్ అవుతుంది. 4వ ఆప్షన్ గమనించండి, RHYTHM, రిథమ్ సరి అయినది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 73, షీ సెడ్ ఐ వెంట్ టు ద మార్కెట్ ఎస్టర్డే. చూస్ ద కరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్. ఇవ్వబడిన డైరెక్ట్ స్పీచ్ సెంటెన్స్కు ఇండైరెక్ట్ స్పీచ్ ఏది అనేది ప్రశ్న. ముందుగా మనం దాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మారుద్దాం. ఇక్కడ షీ సెడ్ అని ఉంది కదా, ఇది పాస్ట్ టెన్స్, రిపోర్టింగ్ వర్బ్ అంటారు దీన్ని. రిపోర్టింగ్ వర్బ్ పాస్ట్ టెన్స్లో ఉంటే లోపల ఇన్వర్టెడ్ కామాలో ఉన్నదాన్ని రిపోర్టెడ్ వర్బ్ అంటారు. ఆ టెన్స్ అనేది మారుతుంది. ఇక్కడ ఐ వెంట్ అని ఉంది కదా, సింపుల్ పాస్ట్ టెన్స్. ఇది సింపుల్ పాస్ట్ పర్ఫెక్ట్గా మార్చాలి. ఐ వెంట్ అనేది సబ్జెక్టు షీ అవుతుంది. షీ హ్యాడ్ గాన్ టు ద మార్కెట్ రావాలి. ఎస్టర్డే అనేది ద ప్రీవియస్ డేగా మార్చాలి. మొత్తం సెంటెన్స్ అప్పుడు ఏమవుతుందంటే షీ సెడ్ దట్ షీ హ్యాడ్ గాన్ టు ద మార్కెట్ ద ప్రీవియస్ డే అవుతుంది. ఇప్పుడు మన ఆప్షన్స్లో సమాధానం ఎక్కడ ఉందో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ చూడండి, షీ సెడ్ దట్ షీ హ్యాడ్ గాన్ టు ద మార్కెట్ ద ప్రీవియస్ డే. ఇది సరి అయిన సమాధానం. సింపుల్ పాస్ట్ పర్ఫెక్ట్గా మారింది. ఎస్టర్డే అనేది ద ప్రీవియస్ డేగా మారింది. సో ఇదే సరైన సమాధానం. సో ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. క్వశ్చన్ నెంబర్ 74, ఇఫ్ యూ డోంట్ ఫాలో ద ట్రాఫిక్ రూల్స్ యూ విల్ బి పనిష్డ్. చూస్ ద కరెక్ట్ టైప్ ఆఫ్ కండిషనల్ క్లాజ్. ఇక్కడ 0 కండిషనల్, ఫస్ట్ కండిషనల్, సెకండ్ కండిషనల్, థర్డ్ కండిషనల్ అనే ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. క్వశ్చన్కు ఆన్సర్ చేసే ముందు ఫస్ట్ ఈ 4 కండిషన్స్ గురించి తెలుసుకుందాం. 0 కండిషనల్ అని దేన్ని అంటారంటే సైంటిఫిక్ రూల్స్ని తెలియజేసే వాటి 0 కండిషనల్స్ అంటారు. ఇక్కడ ఇఫ్ క్లాజ్లో సింపుల్ ప్రజెంట్ ఉంటుంది, మెయిన్ క్లాజ్లో కూడా సింపుల్ ప్రజెంటే ఉంటుంది. ఇఫ్ యూ హీట్ వాటర్ ఇట్ బాయిల్స్. ఓకే, ఇది 0 కండిషనల్ సెంటెన్స్. ఫస్ట్ కండిషనల్ దేన్ని అంటారంటే ఇఫ్ క్లాజ్లో సింపుల్ ప్రజెంట్ ఉంటుంది, మెయిన్ క్లాజ్లో సింపుల్ ఫ్యూచర్ లేదా విల్, షెల్, కెన్ ఇటువంటివి వస్తాయి. ఓకే, రెండవ కండిషన్ ఏంటిదంటే సెకండ్ కండిషనల్, ఇఫ్ క్లాజ్లో సింపుల్ పాస్ట్ టెన్స్ ఉంటుంది, మెయిన్ క్లాజ్లో షుడ్, కుడ్, వుడ్ ఇవి వస్తాయి. ఓకే, థర్డ్ కండిషనల్ ఏంటిదంటే ఇఫ్ క్లాజ్లో పాస్ట్ పర్ఫెక్ట్ ఉంటుంది, మెయిన్ క్లాజ్లో వుడ్ హ్యావ్, కుడ్ హ్యావ్ ఇవి వస్తాయి. ఓకేనా, ఇప్పుడు మనం క్వశ్చన్కి వద్దాం. ఇఫ్ యూ డోంట్ ఫాలో ద ట్రాఫిక్ రూల్స్, ఇందులో సింపుల్ ప్రజెంట్ ఉన్నది, అది నెగేటివ్ సెంటెన్స్లో. మెయిన్ క్లాజ్లో యూ విల్ బి పనిష్డ్, విల్, షెల్ ఇలా ఉంటాయి. ఇది ఫస్ట్ కండిషనల్ సెంటెన్స్. ఓకే, సో ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. క్వశ్చన్ నెంబర్ 75, వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద టర్మ్ ఫర్ ఏ పర్సన్ హూ బిలీవ్స్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుడు ఉన్నాడు అని నమ్మే వ్యక్తిని ఏమంటారు అనేది ప్రశ్న. ఆప్షన్స్ గమనించండి. అథీస్ట్ అంటే ఏ పర్సన్ హూ డిస్బిలీవ్స్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్, అంటే నాస్తికుడు. రెండవది థీస్ట్ అంటే మనకి ఇచ్చింది ప్రశ్న అదే, ఏ పర్సన్ హూ బిలీవ్స్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, ఆస్తికుడు, దేవుణ్ణి నమ్మే వ్యక్తి. అగ్నోస్టిక్ అంటే ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్ ఈజ్ అన్నోన్, దేవుడు ఉన్నాడో లేడో తెలియదు అని నమ్మే వ్యక్తి అగ్నోస్టిక్స్. ప్యాంథిస్ట్ అంటే ఎవ్రీథింగ్ ఈజ్ గాడ్, ప్రతిదీ దేవుడే, సర్వం దేవుడే అని నమ్మే వ్యక్తి. సో మన ప్రశ్నకు సమాధానం ఏ పర్సన్ హూ బిలీవ్స్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అంటే థీస్ట్. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2.
Question number 76. Abstract nouns and uncountable nouns are considered dash subjects. Choose the options that fits the blank. Dual, multiple, singular, plural. ఇక్కడ అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అన్కౌంటబుల్ నౌన్స్ అనేవి సింగులర్ సబ్జెక్ట్స్గానా లేదా ప్లూరల్ సబ్జెక్ట్స్గా ట్రీట్ చేయబడతాయా అనేది ప్రశ్న. గమనించండి, అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటే మనం తాకలేనివి, చూడలేనివి. ఓకే, ఉదాహరణకు బ్యూటీ, బ్రేవరీ, మ్యాథమెటిక్స్, ఇవి అబ్స్ట్రాక్ట్ నౌన్స్. ఇవి సింగులర్ నెంబర్గా ట్రీట్ చేయబడతాయి. అన్కౌంటబుల్ నౌన్స్ అంటే రైస్, షుగర్, వాటర్, వీటిని అన్కౌంటబుల్ నౌన్స్ అంటారు. ఇవి కూడా సింగులర్ నెంబర్స్గానే ట్రీట్ చేయబడతాయి. సో అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అండ్ అన్కౌంటబుల్ నౌన్స్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ సింగులర్ సబ్జెక్ట్స్. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 77. చూస్ ద కరెక్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ డిక్లరేటివ్ సెంటెన్స్. ఇచ్చిన ఆప్షన్స్లో డిక్లరేటివ్ సెంటెన్స్ను ఐడెంటిఫై చేయమంటున్నారు. ఆప్షన్స్ చూడండి. ఆర్ యూ గోయింగ్ టు ద స్టోర్, ఇది ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఎస్ ఆర్ నో టైప్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ప్లీజ్ పాస్ ద బుక్, ఇది ఇంపరేటివ్ సెంటెన్స్. ద స్కై ఈజ్ క్లియర్ టుడే, ఇది డిక్లరేటివ్ సెంటెన్స్. మనల్ని అడిగింది కూడా అదే. వాట్ ఏ బ్యూటిఫుల్ వ్యూ, ఇది ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. సో మన సమాధానం ద స్కై ఈజ్ క్లియర్ టుడే. కాబట్టి సరైన సమాధానం ఆప్షన్ 3. క్వశ్చన్ నెంబర్ 78. ద కంపెనీ ఈజ్ ఎక్స్పాండింగ్ ఇట్స్ ఆపరేషన్స్. కంపెనీ తన కార్యక్రమాలను విస్తరింపజేస్తుంది. డాష్ ఇట్ ఈజ్ హైరింగ్ మోర్ స్టాఫ్ టు మీట్ ద డిమాండ్. అందుకే ఉద్యోగుల్ని నియమించుకుంటుంది, చాలా ఎక్కువ మందిని. ఇక్కడ బ్లాంక్లో ఫిల్ చేయవలసిన లింకర్ ఏది? డిస్పైట్, సిమిలర్లీ, హెన్స్, నెవర్ ద లెస్. ఆప్షన్స్ గమనించండి. డిస్పైట్ అండ్ నెవర్ ద లెస్, 1వది 4వది, వాటి మీనింగ్ ఏంటిదంటే హౌఎవర్, అయినప్పటికీ అనే మీనింగ్ వస్తుంది. ఇక్కడ మన సందర్భంలో అయినప్పటికీ అనే పదం వాడకూడదు. సో 1వది 4వది అనవసరం. సిమిలర్లీ అనేది ఇక్కడ అర్థవంతంగా ఉండదు. హెన్స్ అంటే అర్థం దేర్ ఫోర్, కంపెనీ తన కార్యక్రమాలను విస్తరింపజేస్తుంది కాబట్టి ఉద్యోగులను నియమించుకుంటుంది. సో సరైన సమాధానం హెన్స్. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. క్వశ్చన్ నెంబర్ 79. సెలెక్ట్ ద సెంటెన్స్ వేర్ ద డెఫినైట్ ఆర్టికల్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ నౌన్స్ ఆఫ్ న్యూస్ పేపర్స్ అండ్ మ్యాగజైన్స్. డెఫినైట్ ఆర్టికల్ అంటే దని డెఫినైట్ ఆర్టికల్ అంటారు. న్యూస్ పేపర్స్, మ్యాగజైన్స్ ముందు దాన్ని ఉపయోగించిన సందర్భం ఈ 4 ఆప్షన్స్లో సెలెక్ట్ చేయండి అనేది ప్రశ్న. గమనించండి. ద ఇండియన్ ఎక్స్ప్రెస్, ద ఇండియన్ రైల్వేస్, ద బాయ్ హూ ఈజ్ రీడింగ్ ఏ మ్యాగజైన్, ద గర్ల్ హూ ఈజ్ సెల్లింగ్ న్యూస్ పేపర్స్. న్యూస్ పేపర్ ముందు ద అనే ఆర్టికల్ ఉన్న ఆప్షన్ 1వది ద ఇండియన్ ఎక్స్ప్రెస్. ఇండియన్ ఎక్స్ప్రెస్ అనేది న్యూస్ పేపర్, దాని ముందు ద అనే డెఫినైట్ ఆర్టికల్ వాడబడింది. సో ద రైట్ ఆప్షన్ ఈజ్ 1. క్వశ్చన్ నెంబర్ 80. డాష్ యూ లెట్ మీ నో ఇఫ్ యు ఆర్ కమింగ్. ఆప్షన్స్ గమనించండి. షుడ్, మస్ట్, కుడ్, కెన్. ఈ 4 కూడా మోడల్ వర్బ్స్. షుడ్ని ఆబ్లిగేషన్ తెలియజేయడానికి మరియు అడ్వైజ్ ఇవ్వడానికి ఉపయోగిస్తాము. మస్ట్ కూడా స్ట్రాంగ్ ఆబ్లిగేషన్ తెలియజేయడం కోసం ఉపయోగిస్తాం. సో 1, 2 ఆప్షన్స్ అవసరం లేదు. కుడ్ని మోర్ పొలైట్ రిక్వెస్ట్ కోసం ఉపయోగిస్తాం. కెన్ సామర్థ్యం తెలియజేయడానికి మరియు లెస్ ఫార్మల్గా అంటే ఇన్ఫార్మల్ రిక్వెస్ట్ కోసం ఉపయోగిస్తాం. ఇక్కడ కుడ్ అనేది సరైన సమాధానం. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 81. ఐడెంటిఫై ద సెంటెన్స్ దట్ కరెక్ట్లీ యూజెస్ ఏ ప్రెడికేట్ నామినేటివ్. నామినేటివ్ కేస్ అంటే హీ, షీ, ఇట్, దే అని ఈ ప్రొనౌన్స్ వి, ఐ, ఇటువంటి వాటిని నామినేటివ్ కేస్ అంటారు. అంటే సబ్జెక్ట్ ప్లేస్లో ఉపయోగించే ప్రొనౌన్స్ అన్నీ కూడా నామినేటివ్ కేసులో ఉన్నవి అంటారు. ఇక్కడ ప్రెడికేట్ విభాగంలో నామినేటివ్ కేసు ఉపయోగించిన సెంటెన్స్ కావాలి మనకు. ఓకేనా? ఇక్కడ హీజ్ ఏ ఫాస్ట్ రన్నర్. ఇక్కడ
ఏ ఫాస్ట్ రన్నర్ అనేది ప్రెడికేట్గా ఉపయోగించబడింది. ఈజ్ అనేది ఇక్కడ లింకింగ్ వర్బ్. ఒకటవ సెంటెన్స్ సరిగ్గానే ఉన్నది, కానీ ప్రెడికేట్లో నామినేటివ్ కేసు లేదు. రెండవది దే క్విక్లీ ర్యాన్ టు ద షోర్. ఇది ప్రెడికేట్ లేదు ఇందులో. ర్యాన్ అనేది లింకింగ్ వర్బ్ కాదు, అది మెయిన్ వర్బ్. సో రెండవ ఆప్షన్ మనకు అనవసరం. ద విన్నర్ ఆఫ్ ద రేస్ ఈజ్ షీ. చూడండి, ఇక్కడ ప్రెడికేట్ భాగంలో నామినేటివ్ కేస్ అయిన షీ అనే ప్రొనౌన్ ఉన్నది. ఓకే, ఇది సరైన సమాధానం. ద కేక్ టేస్ట్ స్వీట్లీ ఈ సెంటెన్స్ ఇన్కరెక్ట్. ఎందుకంటే టేస్ట్ అనేది లింకింగ్ వర్బ్. లింకింగ్ వర్బ్ తర్వాత నౌన్ కానీ అడ్జెక్టివ్ కానీ ఉపయోగించాలి. ఇక్కడ స్వీట్లీ అనేది అడ్వర్బ్. సో 4వ సెంటెన్స్ ఇన్కరెక్ట్. మనకు కావాల్సింది నామినేటివ్ కేసు ఉన్న ప్రెడికేట్. అది ఆప్షన్ 3, ద విన్నర్ ఆఫ్ ద రేస్ ఈజ్ షీ అనే సెంటెన్స్. కాబట్టి సరైన సమాధానం ఆప్షన్ 3. క్వశ్చన్ నెంబర్ 82. ఐడెంటిఫై ద సెంటెన్స్ దట్ యూజెస్ అన్ అడ్జెక్టివ్ టు మోడిఫై ఏ నౌన్ కరెక్ట్లీ. సరైన విధానంలో అడ్జెక్టివ్ ఉపయోగించిన సెంటెన్స్ను ఐడెంటిఫై చేయమంటున్నారు. ఆప్షన్స్ గమనించండి. షీ సాంగ్ ద సాంగ్ బ్యూటిఫుల్లీ. ఇందులో అడ్జెక్టివ్ లేదు. బ్యూటిఫుల్లీ అనేది అడ్వర్బ్. అది వర్బ్ అయిన సాంగ్ను మోడిఫై చేస్తుంది. ఒకటవ సెంటెన్స్ కాదు మన ఆన్సర్. ద బ్యూటిఫుల్ గార్డెన్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఫ్లవర్స్. ఇక్కడ బ్యూటిఫుల్ గార్డెన్లో బ్యూటిఫుల్ అనేది అడ్జెక్టివ్ అవుతుంది, గార్డెన్ అనేది నౌన్. సో రెండవది సరి అయిన సమాధానం మన క్వశ్చన్కి. మూడవది కూడా చూద్దాం. ద క్విక్లీ ఫాక్స్ జంప్డ్ ఓవర్ ద ఫెన్స్. ఇక్కడ క్విక్లీ అనేది అడ్వర్బ్, నౌన్ ముందు ఉపయోగించకూడదు. సో ఇది ఇన్కరెక్ట్ సెంటెన్స్. హీ రన్స్ ఎవ్రీ మార్నింగ్. ఇందులో అడ్జెక్టివ్ లేదు. ఎవ్రీ అనేది అడ్జెక్టివ్ అనుకుంటారు, కానీ అది ఒక డిటర్మినర్ లాగా పనిచేస్తుంది. ఎవ్రీ బాయ్, ఎవ్రీ బుక్, ఆ విధంగా. సో మన సమాధానం ద బ్యూటిఫుల్ గార్డెన్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఫ్లవర్స్. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. క్వశ్చన్ నెంబర్ 83. టు రిఫ్లెక్ట్ ఆన్ వాట్ యు హ్యావ్ లెర్న్డ్ ఫ్రమ్ ద డేస్ ఈవెంట్స్ యూ షుడ్ ఇన్క్లూడ్ డాష్ ఇన్ యువర్ డైరీ ఎంట్రీ. మనం డైరీ రాసేటప్పుడు అందులో ఏమి ఇన్క్లూడ్ చేయాలి, మనం ఒక రోజులో నేర్చుకున్న విషయాలు అనేది ప్రశ్న. ఆప్షన్స్ గమనించండి. ఏ లిస్ట్ ఆఫ్ పీపుల్ యూ మెట్, పర్సనల్ రిఫ్లెక్షన్స్ అండ్ లెసన్స్ లెర్న్డ్, డీటెయిల్స్ అబౌట్ అప్కమింగ్ ఈవెంట్స్, సమ్మరీ ఆఫ్ యువర్ వర్క్ అచీవ్మెంట్స్. మనం డైరీలో రాసేటప్పుడు మనం ఆ రోజులో ఏం నేర్చుకున్నామో మరియు మన పర్సనల్ రిఫ్లెక్షన్స్ అంటే మన అభిప్రాయాలు రాసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. క్వశ్చన్ నెంబర్ 84. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ షుడ్ బి ఇన్క్లూడెడ్ ఇన్ ద హెడ్డింగ్ ఆఫ్ అన్ ఇన్విటేషన్. చూజ్ యువర్ ఆప్షన్. హెడ్డింగ్ ఆఫ్ ఇన్విటేషన్లో ఉపయోగించే ప్రధానమైన ఆప్షన్ ఏది వీటిలో? చూడండి, ఆర్ఎస్విపి డీటెయిల్స్ అనేవి ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇన్విటేషన్లో ఉంటాయి. కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, వెన్యూ అడ్రస్, ఈ రెండు కూడా బాడీ ఆఫ్ ఇన్విటేషన్లో ఉంటాయి. ఈవెంట్ పర్పస్ ఆర్ టైటిల్ అనేది పైన హెడ్డింగ్ లాగా ఉంటుంది. ఇది చాలా ముఖ్యమైనది. వెడ్డింగ్ ఇన్విటేషన్, బర్త్డే పార్టీ, గ్రాండ్ ఓపెనింగ్, ఈ విధంగా ఉంటుంది. మనకి ఇచ్చిన క్వశ్చన్కు తగిన సమాధానం ఇది, ఈవెంట్ పర్పస్ ఆర్ టైటిల్. సో ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. క్వశ్చన్ నెంబర్ 85. ఐడెంటిఫై ద సెంటెన్స్ ఇన్ ద ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ను ఐడెంటిఫై చేయమంటున్నారు. షీ ఈజ్ సింగింగ్ ఏ సాంగ్, ఇది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. దే విల్ అరైవ్ సూన్, ఇది ఫ్యూచర్ ఇండెఫినైట్. హీ హ్యాజ్ రిటన్ ఏ లెటర్, ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఐ వాస్ రీడింగ్ ఏ బుక్, ఇది పాస్ట్ కంటిన్యూస్. సో అవర్ ఆన్సర్ ఈజ్ హీ హ్యాజ్ రిటన్ ఏ లెటర్. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. క్వశ్చన్ నెంబర్ 86. షీ విల్ బీ వెయిటింగ్ ఫర్ యూ ఎట్ ద స్టేషన్. ఐడెంటిఫై ద టెన్స్ ఆఫ్ ద సెంటెన్స్. ఇచ్చిన సెంటెన్స్ యొక్క టెన్స్ ఏంటిది అనేది ప్రశ్న. షీ విల్ బీ వెయిటింగ్ ఫర్ యూ ఎట్ ద స్టేషన్, ఇది ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్.
చూడండి, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అనేది మనకు రెండవ ఆప్షన్గా ఉన్నది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 87. ద క్యాట్ ఈజ్ డాష్ ద హౌస్. చూస్ ద ఆప్షన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. ఆప్షన్స్ గమనించండి. డ్యూ టు అంటే ఆ కారణం వలన, బికాస్ ఆఫ్ అనే మీనింగ్లో ఉపయోగిస్తాం. ఇక్కడ ఇది అవసరం లేదు. అవుట్ సైడ్ ఆఫ్ బయట. ద క్యాట్ ఈజ్ అవుట్ సైడ్ ఆఫ్ ద హౌస్. క్యాట్ అనేది ఇంటి బయట ఉన్నది, మీనింగ్ సరిగ్గా ఉన్నది. ఆన్ బిహాఫ్ ఆఫ్ ఒకరి తరపున. ఐ అటెండెడ్ ద మీటింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మై ఫాదర్. మా నాన్నగారి తరపున నేను మీటింగ్ హాజరయ్యాను. అటువంటి సందర్భంలో ఆన్ బిహాఫ్ ఆఫ్ వాడాలి, ఇక్కడ అవసరం లేదు. ఆన్ అకౌంట్ ఆఫ్ అన్నా కూడా డ్యూ టు అనే మీనింగే ఇస్తుంది. ఇక్కడ మన క్వశ్చన్కి సరిపోయే ఆన్సర్ అవుట్ సైడ్ ఆఫ్. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 88. ద కన్సర్ట్ వాస్ క్యాన్సల్డ్ డాష్ బ్యాడ్ వెదర్. చూస్ ద ప్రిపోజిషన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. ఇక్కడ ద కన్సర్ట్ అంటే మ్యూజిక్ పర్ఫార్మెన్స్ క్యాన్సల్ అయింది బికాస్ ఆఫ్ బ్యాడ్ వెదర్. ఇక్కడ మనకిచ్చిన ఆప్షన్స్ చూడండి. ఓయింగ్ టు, ఇన్ వ్యూ ఆఫ్, ఇన్ బ్యాక్ ఆఫ్, అవుట్ ఆఫ్. మనకిచ్చిన 4 ఆప్షన్స్లో 2 ఆప్షన్స్ అంటే 3వది 4వది చూడండి, ఇన్ బ్యాక్ ఆఫ్, అవుట్ ఆఫ్ అని ఉంది కదా. ఇవి మన క్వశ్చన్కు సంబంధం లేదు. ఎందుకంటే ఇన్ బ్యాక్ ఆఫ్ అనేది వెనుక అనే అర్థాన్ని ఇస్తుంది. అవుట్ ఆఫ్ అనేది దానికి దూరంగా, దాని నుండి అనే అర్థాన్ని ఇస్తుంది. సో 3, 4 ఆప్షన్స్తో మనకు పని లేదు. ఓయింగ్ టు, ఇన్ వ్యూ ఆఫ్ అని 2 ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఇవి 2 దాదాపు సమాన అర్థాన్ని ఇస్తాయి, కాకపోతే ఉపయోగించడంలో తేడా ఉంటుంది. ఇక్కడ ఇన్ వ్యూ ఆఫ్ అని ఎప్పుడు ఉపయోగిస్తామంటే దాని కారణంగా మనం ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఉపయోగిస్తాం. ఇన్ వ్యూ ఆఫ్ బ్యాడ్ వెదర్ వై పోస్ట్ పోన్డ్ అవర్ జర్నీ అనవచ్చు. ఎందుకంటే ఆ బ్యాడ్ వెదర్ కారణంగా మనం ఒక నిర్ణయాన్ని ప్రకటించినాం. ఓకే, ఇది కాన్సిడరేషన్ తెలియజేస్తుంది. ఓయింగ్ టు అనేది బికాస్ ఆఫ్, డ్యూ టు, ఆన్ అకౌంట్ ఆఫ్ ఇలా అర్థాన్ని ఇస్తుంది. ద కన్సర్ట్ వాస్ క్యాన్సల్డ్ ఓయింగ్ టు బ్యాడ్ వెదర్. ఇక్కడ మన క్వశ్చన్కి సమాధానం ఓయింగ్ టు అవుతుంది. సో ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. క్వశ్చన్ నెంబర్ 89. రీడ్ ద ప్యాసేజ్ కేర్ఫుల్లీ. ఇది రీడింగ్ కాంప్రహెన్షన్కు సంబంధించిన ప్రశ్న. పారాగ్రాఫ్ చదివి అర్థం చేసుకోవాలి. తర్వాత మన క్వశ్చన్ చదవగానే దానికి సంబంధించిన పదం లేదా సెంటెన్స్ ఎక్కడ ఉందో సెర్చ్ చేయాలి. అదే మన సమాధానం అవుతుంది. చూడండి, ఐడెంటిఫై ఏ కీ ఇష్యూ విత్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఇన్ ఇండియా. ఓవర్ ఫండింగ్, ఎఫెక్టివ్ మేనేజ్మెంట్, పూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రెడ్యూస్డ్ డిమాండ్. మనం ముందే పారాగ్రాఫ్ చదువుతాం కాబట్టి ఈ పదాలు పారాగ్రాఫ్లో వచ్చాయా లేదా, వస్తే ఎక్కడ వచ్చాయో మనకు ఒక అవగాహన వస్తుంది. గమనించండి, మనకిచ్చిన ఆప్షన్లో ఉన్న పూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే పదం పారాగ్రాఫ్లో ఇవ్వడం జరిగింది. సో ఇదే మన సమాధానం అవుతుంది. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. క్వశ్చన్ నెంబర్ 90. రీడ్ ద ప్యాసేజ్ కేర్ఫుల్లీ. ఇది కూడా పారాగ్రాఫ్కు సంబంధించిన క్వశ్చన్. చూడండి, క్వశ్చన్ ఇన్వెస్టింగ్ ఇన్ డాష్ ఇంప్రూవ్మెంట్స్ ఈజ్ క్రూషియల్ ఫర్ బెటర్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్. చూస్ ద ఆప్షన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. ఇవ్వబడిన బ్లాంక్లో ఉండవలసిన పదం ఏది? టెక్నాలజీ, లీగల్, ఎన్విరాన్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్. మనం పారాగ్రాఫ్ ఆధారంగా దీన్ని ఫిల్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ పారాగ్రాఫ్లో బాక్స్ ఇవ్వబడిన సెంటెన్స్ గమనించండి. ఇన్వెస్టింగ్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్స్ ఆర్ క్రూషియల్ ఫర్ బెటర్ మొబిలిటీ అండ్ యాక్సెసిబిలిటీ అని ఉంది కదా. మనకి ఇవ్వబడిన క్వశ్చన్ కూడా అదే. ఇన్వెస్టింగ్ ఇన్ డాష్ ఇంప్రూవ్మెంట్స్ అని ఇవ్వడం జరిగింది. సో అందులో ఫిల్ చేయవలసిన పదం ఇన్ఫ్రాస్ట్రక్చర్. మన క్వశ్చన్లో 4వ ఆప్షన్గా ఇవ్వడం జరిగింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మన సమాధానం. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. ఇప్పటి వరకు మనం టెట్ పేపర్ 2కి సంబంధించి ఇంగ్లీష్ పార్ట్లోని 30 ప్రశ్నల్ని మనం డిస్కస్ చేయడం జరిగింది. మరో టెట్ పేపర్తో మళ్ళీ కలుసుకుందాం. నా వివరణ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.